నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉందన్నమాట. నా ఆఫీస్లో నా సొంత క్యాబిన్, అందులో ఒక టీవీ, కస్టమర్స్కి కూర్చోవడానికి మంచి ప్లేసు, నేను డెమోస్ చూపిస్తూ అక్కడ ఎదురు ఉండే టీవీలో ప్లే అవుతుంటే నా బెస్ట్ వర్క్ వీడియోస్ అన్నీ. సో అలా నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. సో ఫైనల్లీ ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది, నా సొంత క్యాబిన్, నా సొంత ఆఫీస్కి. మ్యాటర్ ఏంటంటే మీకు అందరికీ చాలామందికి తెలుసు, రమణ రెయిన్బో స్టూడియో మేము షిఫ్ట్ చేయడం జరిగింది హాలీవుడ్ ఫ్లెక్స్కి. హాలీవుడ్ ఫ్లెక్స్ ఏమో పైన ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నమాట పైకి ఎక్కడానికి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, షార్ట్లో తెలియజేస్తాను. ఒక పెద్ద ఆయన కింద నుంచుని ఉన్నారు, నన్ను పిలుస్తున్నారు పైనుంచి. నేను కిందకి వెళ్ళి ఏంటి సార్ ఏంటండి అంటే, అమ్మాయి ఇలాగా నేను పైకి ఎక్కలేను, కొద్దిగా ఫొటోస్ తీసుకొచ్చి ప్రింట్ వేసి ఇవ్వని అన్నారు. వెంటనే ఫొటోస్ తీసుకుని పైకి వెళ్ళి ప్రింట్ వేసుకుని కిందకి తీసుకొచ్చి మనసులో అనుకున్నాను, అదేంటిది దాని ఉంది ఫొటోస్ వేరే చోట వేయించుకోవచ్చు కదా అని. ఆయనకి ఇస్తే ఆయన అన్న మాటకి తప్పమని ఒకసారి హార్ట్ టచ్ అయింది. ఏంటంటే నేను ఫోటోలు ఇచ్చేస్తుంటే పైకి ఎందుకు పెట్టేశారమ్మా, నేను ఎక్కలేను, నాకు బయట ఎక్కడ నచ్చదు, మీ దగ్గర తప్ప అన్నారు. ఒక్క మాటకి నేను చాలా టచ్ అయ్యాను. అప్పటి నుంచి మా డాడీతో ఫైట్ చేస్తున్నాను, కింద నాకు ఆఫీస్ కావాలి, కింద పైకి ఎక్కలేని వాళ్ళందరికీ కింద కంఫర్టబుల్గా ఒక ఆఫీస్ కావాలంటే మా డాడీ నా వల్ల కాదు, ఇప్పటికే నాకు డబ్బులు ఖర్చు అయిపోయినాయని చెప్పేసి మొత్తానికి కుదరదని చెప్పారు. మొత్తాన్ని ఫైట్ చేస్తే ఆయన కింద ఒక సైట్ ఉందన్నమాట, పైకి ఎక్కుతుంటే పక్క సైడ్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు అది. సో అది ఓనర్ని అడిగితే నిజంగా మా ఓనర్ దేవుడు, ఆయన పేరు దొరబాబు గారు. ఎప్పుడైనా వీలైనప్పుడు ఆయన ఫోటో చూపిస్తాను మీకు. లిటరల్గా చాలా సపోర్ట్ చేస్తారు మాకు. అడిగితే వాడుకోండి దాన్నే ఉంది, నేను కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మంటే ఇస్తాను, కానీ నాకు కొంచెం టైం పడుతుంది అని అన్నారు. సో నేను టైం వేస్ట్ అయిపోతుంది కానీ మనమే చేసుకుందాం అడగండి అంటే చేసుకోమన్నారు అనమాట. కాకపోతే మా డాడీ చెప్పిన మాట ఏంటి, నేనైతే నీకు ఎటువంటి హెల్ప్ చేయను, నీకు కావాల్సింది నువ్వే కట్టుకోమన్నారు. సో వెంటనే మన అకౌంట్ ఓపెన్ చేసిన యాజ్ యూజువల్గా అది జీరోలో ఉంది. కంగారు పడకండి, రావాల్సిన అమౌంట్స్ ఉన్నాయి. సో ఇదేంటి జీరోలో ఉందన్న సంగతి కూడా నేను రిలీజ్ అవ్వలేదు. సో జీరో చూసి అది ఒప్పుకోవడం, వెంటనే జీరో అవడం నాకు ఒక ఏదో మెసేజ్ లాగా అనిపించింది, ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు. వెంటనే నేను అనుకున్నాను, ఈ జీరో నుంచే స్టార్ట్ చేద్దాం, నా ఆఫీస్ని నేను బిల్డ్ చేస్తాను వితిన్ 60 days. ఒక టైం లిమిట్ పెట్టుకున్నాను. అందుకే నేను ఎవ్రీడే నేను చేసే వర్క్లు, ఆ డెలివరీ ఇవ్వడం, ఆ అమౌంట్ ఎంత వస్తుందో, అంటే అమౌంట్ ఎంతో నేను చెప్పను కానీ రఫ్గా ఇంత పర్ ఎక్స్ అనే అమౌంట్ వచ్చింది ఓవరాల్గా. సో నాకు దేనికి ఖర్చు పెడుతున్నాను ఏంటి అని మొత్తం క్లియర్గా సిరీస్లా చేద్దామని ఫిక్స్ అయ్యా. సో 60 days 60 వీడియోస్ వస్తాయి ఎవ్రీడే. ప్రతిరోజు జరిగేదంటే మీకు చూపిస్తాను. ఆ ఆఫీస్ని, ఆ ఖాళీ సైడ్ని ఆఫీస్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశానో కూడా మీకు చూపిస్తాను. నాకు ఇందులో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రమణ రెయిన్బో తీసేయడం అనమాట. అందులో తీసుకొచ్చేసిన సామాన్లు, స్క్రాప్ మొత్తం నాకు యూజ్ అవుతాయి. లిటరల్లీ డోర్సు, అల్యూమినియం బార్డర్స్, అద్దాలు అన్నిటిని పర్ఫెక్ట్గా సింక్ అయినాయి. దాంతోపాటు మా తమ్ముడు ఒక కొత్త ఇల్లు కొన్నాడు అన్నమాట, మేము త్వరలో దాన్ని షిఫ్ట్ అవుతాం, తర్వాత చెప్తాను మీకు అది పూర్తయిన తర్వాత. సో దాని నుంచి వచ్చిన స్క్రాప్ దాని ఫ్లోరింగ్ ఉపయోగపడుతుంది. సో మోస్ట్లీ నాకు చాలా ఎన్విరాన్మెంట్ కన్వీనియంట్గా ఉంది. సో అందుకే నేను ఈ సిరీస్ చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తాను ఏంటని ఎవ్రీడే మీకు వీడియో రూపంలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. అది నువ్వు ఆఫీస్ కట్టుకుంటే నేను వీడియో చూడడం ఏంట్రా అని అనుకోవచ్చు, బట్ నాకు అది నేను ఎలా చేస్తానో చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ఎప్పటిలాగానే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, దిస్ ఈజ్ భార్గవ్ సైనింగ్ ఆఫ్.